వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ సర్కార్ ప్రస్తుతం 65 మంది ఎమ్మెల్యేలను గెలవడం అనేది జరిగింది. 65 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని అధికారంలోకి రావడం అనేది జరిగింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మొత్తానికి ఒక 10 మంది, మొత్తానికి 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉదయం ఒక సంచలన మాట చెప్పారు. అది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తుఫాన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఏమన్నాడు? సో దాదాపుగా 1000 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి చూస్తుంది. సో ఇక్కడ బిజినెస్ మ్యాన్స్, బిల్డర్స్ వాళ్ళే మా దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అవసరమైతే మేము 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు అన్నట్టు కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. సో మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పుకుంటారా? ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్కరిగా కొత్త ప్రభాకర్ రెడ్డిని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొత్త ప్రభాకర్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు? 200 కోట్లు 2000 కోట్లు ఇస్తా అన్నటువంటి ఆ బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎవరు? సో కేసీఆర్ హయాంలో ఎంత దోచుకుంటే వాళ్ళు ఈరోజు అంత బహిరంగంగా 2000 కోట్లు 1000 కోట్లు ఇచ్చేంత దమ్ము అంటే డబ్బులు వారి దగ్గర ఉన్నాయి. సో దీనిపైన విచారణ జరపండి అని చెప్పేసి. సో మనం లెక్క చూసుకున్నట్టయితే ఓకే, కొత్త ప్రభాకర్ రెడ్డి ఏదో అన్నాడు అని చెప్పేసి చూసుకుందాం. మరి 1000 కోట్లతోటి ఎంతవరకు పాసిబుల్, ఏంది పడగొట్టడం ఎంతవరకు ఈజీ అనేది చూద్దాం. ఈరోజు రేవంత్ టీంలో దాదాపుగా 65 మంది ఎమ్మెల్యేలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు. సో ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి అనుకుందాం. తర్వాత బీఆర్ఎస్ కి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 28 మంది. సో బీజేపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 8 మంది. సో ఇక్కడ బీజేపీ ఏమంటుంది? మీరు కొట్టుకోసావండి, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టు కిషన్ రెడ్డి గారు అన్నారు. సో రేవంత్ సర్కార్ని పడగొట్టే అవసరం మాకు లేదు, 4-5 సంవత్సరాల తర్వాత ప్రజల వారిని పడగొడతారు, సో అంతవరకు మేము వెయిట్ చూస్తాం, సో దీనికి మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ బీజేపీని తీసేద్దాం. సరే, బీఆర్ఎస్ మీద ప్రేమతోటో కేసీఆర్ మీద ప్రేమతోటో ఈ 10 మంది వచ్చిండు అనుకో ఒకవేళ. సో బీఆర్ఎస్కి ఎంతమంది అవుతారు? 38 మంది బీఆర్ఎస్ అవుతారు. సో మరి మనకి కావాల్సినటువంటి సంఖ్య ఎంత? 60 మంది అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. మరి ఇంకా 22 మంది ఇక్కడ బీఆర్ఎస్ కి కావాలి. అందులో 7 మంది ఎంఏఎం ఆల్రెడీ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. సో ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మొత్తానికి ఎంతమంది అవుతారు? మనకి 82 మంది దాకా, 82 దాకా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంఏఎం ఎమ్మెల్యేలు కావచ్చు. సో 82 మంది ఉన్నటువంటి పార్టీని కేవలం 35 మంది ఎమ్మెల్యేలతోటి పడగొడతామంటే అది ఎంతవరకు పాసిబుల్? సో ఈ 82 మందిల నుంచి ఇప్పుడు వీళ్ళకు కావాల్సింది దాదాపు 22 మంది కావాలి. 22 మంది అయితే అది కూడా ఏది 10 మంది రిటర్న్ వచ్చి మళ్ళీ ఇంక 22 మంది వీరికి సపోర్ట్ చేస్తారా అంటే అది ఇంపాసిబుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏం ఉద్దేశించి ఆ విధంగా చెప్పారు? 22 మందికి 2000 కోట్లు తోటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొనేంత దమ్ము లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 16 నెలలుగా రేవంత్ సర్కార్ విజయవంతంగా పరిపాలన చేయడం అనేది జరిగింది. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు? అది తేల్చి చెప్పాలి అని చెప్పేసి కూడా చెప్పారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రేవంత్ సర్కార్ని కూలగొట్టడం అంత ఈజీ పనేనా? అది పాసిబుల్ అయ్యే పనేనా అని మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.